వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో రుచిగా తాజాగా లడ్డు ప్రసాదాల విక్రయం. ఈవో రామాదేవి ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు సహకారం ఎనలేనిది. హర్షం వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. తెలుగువాడి పౌరుషం ఖండాంతరాలకు చాటిన వీరుడు అల్లూరి. తెలుగువాడి పౌరుషాన్ని కొనియాడిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. వరంగల్ జిల్లాలో మాజీ సైనికులకు ECHS సదుపాయం కల్పించండి. హన్మకొండ జిల్లా సంఘం నాయకుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో చాలా రుచిగల తాజా లడ్డూలు విక్రయిస్తున్నామని, లడ్డూ ప్రసాదానికి పూర్వ వైభవం తీసుకొచ్చామని ఆలయ ఈవో రమాదేవి ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు తెలిపారు. గతంలో లడ్డూ వివాదం నేపథ్యంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆమె దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా సన్న బూందీ తయారు చేయించి నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ సరైన రీతిలో ఉండేలా అప్పటికప్పుడు తాజా లడ్డులను విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు లడ్డు ప్రసాదం చాలా రుచికరంగా తాజాగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయితే కొందరు కావాలనే లడ్డు ప్రసాదంపై విమర్శలు చేస్తున్నారని, అలాంటి విమర్శలు చేయడం వల్ల ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రసాదాల పంపిణీలో తగిన జాగ్రత్తలు చేపడుతున్నామని, ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా ప్రసాదం రుచికరంగా అందిస్తున్నామని తెలిపారు. కూడా మా నీటి సౌకర్యం కానీ, నీడ సౌకర్యం కానీ, ప్రసాదాలు కానీ వారికి అందుబాటులో ఉంచే విధంగా మనం అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా సంతృప్తితో దైవ దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళకి ఇంటికి చేరుకోవాలని మనం కోరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనము లడ్డూలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని వ్యతిరేకంగా వచ్చినటువంటి విషయాల్లో కూడా మనం తగిన శ్రద్ధ వహించి మొన్న శ్రీరామనవమికి పట్టాభిషేకం టైంకి మనము దాదాపుగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఫ్రెష్ ప్రసాదాన్ని మనము స్వచ్ఛందంగా మనం తయారు చేయించి వాళ్ళకి అందరికీ చేయడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు ప్రసాదాల తయారు చేయించడము, అలా నిలువ ఉండే ప్రసాదాలు అనేటివి లేకుండా చేయడము, తర్వాత దిట్టం ప్రకారంగా చక్కటి ప్రసాదాన్ని భగవంతుడి రాముడిని తలుచుకునే విధంగా మళ్ళీ తిరిగి ప్రసాదం కొనే విధంగా మనము ప్రసాదాలను తయారు చేయించడం జరిగింది. అలాగే పులిహోర ప్రసాదము, ఇవన్నీ కూడా మనము తగినటువంటి శ్రద్ధ వహించి అక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు కైకొని, అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పట్ల కూడా వాళ్ళు ఏ విధంగా నీట్గా ఎలా ఉండాలో అవన్నీ కూడా మనం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దిట్టం ప్రకారంగా మనం లడ్డూలన్నీ కూడా తయారు చేయడం, అవన్నీ కూడా శ్రీరామనవమి టైంలో కూడా మనం ఫ్రెష్గా ప్రసాదం అందించడం కౌంటర్స్ ద్వారా దాదాపు ఎన్నో కౌంటర్స్ని పెట్టి మనం భక్తులకు అందజేయడం జరిగింది. వాటి ద్వారా మనకు మంచి పేరు కూడా రావడం జరిగింది ఈ మధ్యకాలంలో. అలాగే లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్న క్రమంలో కొంతమంది ఇప్పటికీ కూడా కొంతమంది గిట్టని వాళ్ళు అనుకోండి, లేదా ఈ తలంబ్రాలు కొంత తక్కువ ఇచ్చామో ఎక్కువ ఇచ్చామనే విషయంలో ఏదో ఒక విషయంలో వారు అనవసరమైనటువంటి రాయడం కానీ మాట్లాడడం కానీ కూడా జరుగుతున్నది. ఇవన్నీ కూడా మనము అలా మాట్లాడకూడదనే విషయంగా ఈరోజు మనం చర్చించుకోవడానికి లేదా మీతో మాట్లాడడానికి నేను ఈ విధంగా రావడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే శ్రీరాముని భక్తులు అందరూ కూడా వస్తుంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టమైన విధంగా రాయకుండా తర్వాత విషయాల్లో చాలా శ్రద్ధగా ఇటీవల కార్యక్రమం దేవస్థానంలో భక్తులు అందించడం జరుగుతున్నది. నాణ్యతలో ఇటువంటి లోపం లేకుండా చేయడం జరుగుతున్నది. అది కూడా ఇంకా విశేషించి ఏంటంటే మా దగ్గర వంటకు సంబంధించిన వైదిక సిబ్బంది తక్కువ సగమే ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా దానికి వచ్చి వారి వంతు అదనపు విధిగా కూడా దాన్ని చేయడం జరుగుతుంది. ఈ బయట వచ్చేటువంటి వార్తలు పుకార్లు ఎవరు నమ్మడానికి వీలేదు. కాబట్టి దయచేసి భక్తులంతా గమనించి స్వామి విగ్రహాన్ని పొందడానికి రండి. మీకు సకాలంలో ప్రసాదాలు, అక్షతలు, దర్శనాలు అందేలాగా మేము దేవస్థాన సిబ్బంది అంతా కూడా తగిన చర్య చేసుకొని అందరికీ కూడా అందుబాటులో ఉండేలా చూస్తాం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కొత్త జిల్లాలతో పాటు సహజ వనరుల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన తోడ్పాటు సహకారం ఎనలేనిదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల కలెక్టరేట్ ప్రాంగణంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ చైర్మన్గా దేవినేని మల్లికార్జునరావు నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధిలో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ సంస్థ కార్యాలయాన్ని త్వరగా ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని అన్నారు.
బుడా చైర్మన్గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దేవినేని మల్లికార్జునరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్తో పాటుగా చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, డిఆర్ఓ లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీఓ జి రవీందర్, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. బుడా నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన దేవినేని మల్లికార్జునరావుకు పలువురు పుష్పగుచ్చాలతో, గజమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. చట్టము 2016లోని నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేసిన బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా నియమించినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి గారికి, గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు సోదరులు మేరు నాగార్జున గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు కర్ణం బలరామకృష్ణ గారికి, ఎమ్మెల్సీ సునీత గారికి, అలాగే గరటయ్య గారికి, వెంకటేష్కి, రామనాథన్ బాబుకి, నాగ చైతన్య రాజుకి, మా రేపల్ల మున్సిపల్ చైర్పర్సన్ గారికి, డిఆర్ఓ గారికి, వీరందరితో పాటుగా మంచి ప్రశాంతమైన వాతావరణం, సాయంకాలం సమయం, మంచి చక్కటి గాలి, మంచి వాతావరణం, ఒక చక్కటి కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వామ్యం చేసినటువంటి మా అన్నగారు నూతనంగా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమితులైనటువంటి శుభ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత స్వీకరించినటువంటి శ్రీ దేవినేని మల్లికార్జునరావు గారికి, కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా యొక్క స్థితిగతులు, అభివృద్ధి చెందటానికి ఏ విధంగా వనరులు సహజంగా ఉన్న దాని మీద మాట్లాడిన పెద్దలందరూ కూడా కూలంకషంగా చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు వస్తున్నటువంటి ప్రస్తుత జనరేషన్ యొక్క, రానున్న జనరేషన్ యొక్క ఆలోచన విధానాలు, అవసరాలకు అనుగుణంగా పరిపాలన ఇంకా వికేంద్రీకరణ చేయాలి, ఇంకా పారదర్శకంగా ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒక చిన్న అవసరం వస్తే గతంలో లాగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ప్రజలు భయప్రసారాలు కోర్చకుండా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతోటి మరి ఒక్కొక్క పార్లమెంట్ కేంద్రాన్ని ఒక నూతన జిల్లాగా ఏర్పాటు చేయటం, ఆ జిల్లాలో ఏర్పాటు చేసిన క్రమంలో తెలుగువాడి పౌరుషం ఎలా ఉంటుందనేది ఖండాంతరాలకు కూడా చాటిన మహామనిషి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కొనియాడారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని బాపట్ల నియోజకవర్గం క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో బాపట్ల ఏజీ కాలేజీ రోడ్లో ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఎంపీ నందిగాం సురేష్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏజీ కాలేజ్ రోడ్లోని భాగానికి అల్లూరి సీతారామరాజు మార్గంగా ఎమ్మెల్యే నామకరణం చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన ఆనంద గజపతిరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మాజీ ఎమ్మెల్యే అనంతవర్మరాజు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైసీపీ నాయకుడు గుండ్రెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సైనికులకు అందించే ఈసీహెచ్ఎస్ వైద్య సదుపాయాన్ని వరంగల్ జిల్లాలో ప్రారంభించాలని హన్మకొండ జిల్లా సంఘం అధ్యక్షుడు బిట్ల వేణుగోపాల్ నేత గౌరవ అధ్యక్షుడు కొంక హరిబాబు డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం గోపాల్పూర్ విష్ణుపురి కాలనీలో హన్మకొండ జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కొంక హరిబాబు నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి సమగ్రంగా చర్చించారు. మాజీ సైనికులకు 5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగాలలో కనీస అర్హత మార్కులు 30% చేయాలని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమర జవాన్ స్తూపం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా సంఘం అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి జితేందర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటుంది కదా, ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఉంటుంది. దాంట్లో ఏమన్నారు, ఏదో 5 లక్షలు 6 లక్షలు కన్నా ఇస్తే వాళ్ళు రారు, సంఖ్య వస్తారు. ఎక్స్ట్రా ఎవరు సార్ ఎక్కువ డబ్బులు తీసుకొని ఉన్నారు. మరి దీంట్లో 2 వీక్స్కి ఇచ్చింది మీరు, ఇది ఎకనామిక్గా కూడాలని. సో వాళ్ళు కూడా క్రియేట్ చేయాలని చెప్పి మన కలెక్టర్తో మాట్లాడితే వాళ్ళకి ఓకే అయిపోయింది, మనకు ఓకే అవుతుంది. సో అది ఇక్కడ జీవోలో లేదు సార్. అది వాళ్ళకి గవర్నమెంట్ దాంట్లో ఉన్నది. ఏది మనకు ఆ అమౌంట్ కానీ తక్కువ వస్తుంది కాబట్టి మనం కూడా 2 క్లాసే. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. రెండోది, ఈ సబార్డినేట్ రూల్లోనే సార్ అన్నారు ఏది ఇది లాగు లేదని చెప్పి, ఏది మన తెలంగాణ లాగు లేదు అని. ఇది 89 జీవో సార్. 89లో మన పోస్ట్ వచ్చేసి 1237 ఉండే, 1237 ఉండే. సార్ చెప్పినట్టు అమరవీర స్తూపం గురించి గౌరవ కలెక్టర్ గారు గెలవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా మేడం గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఎందుకో ఈ మన మున్సిపల్ కమిషనర్ దగ్గర ఆగింది. దయచేసి అమరవీర కనీసం మన వరంగల్ జిల్లాలో చనిపోయిన సైనికులకు స్తూపం క్యాండిల్ అర్పించడానికి కూడా ఒక స్థలం లేకపోవడం అది చాలా దుర్ఘటన బాధ. ముఖ్యంగా సార్ మేము బతికున్న సైనికుడి కన్నా చనిపోయిన సైనికునికే వెలుస్తాను. మొన్న ఒక జవాను దురదృష్టవశాత్తు చనిపోయాడు హెలికాప్టర్ క్రాష్లో. ఆ రోజు మన ప్రతిపక్ష నాయకులు మాట్లాడతాడు, మన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులు మాట్లాడతారు. కానీ ఏం బతుకున్న సైనికులు కనపడతలేరా? ఒక కర్నల్ సంతోష్ సార్ చనిపోతే ఆయన త్యాగాన్ని మనం మరవలేనిది. వాళ్ళ కుటుంబానికి మేడంకు గ్రూప్ 1 జాబ్ ఇస్తారు, అక్కడ బంజారాహిల్స్లో ల్యాండ్ ఇస్తారు. అదే ఒక సైనికుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇప్పుడు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి మాజీ సైనికుల యొక్క ఆత్మీయ సమ్మేళన సభను ఈరోజు మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైతే ఈ మాజీ సైనికుల పట్ల నిర్లక్ష్య వైఖరితోని వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా ఏదైతే నిర్లక్ష్యం వహించిందో, ఏ సమస్యల పట్ల అయితే మేము బాధపడుతున్నామో, ఏ సమస్యలు అయితే మాకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం మా యొక్క సైనికులు అందరం కలిసి ఒక చర్చ చేసుకొని, మాకు ఇప్పుడు మా దాంట్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే, మాకు చాలామంది సైనికులకు ఇళ్ల స్థలాలు లేవు. అంతకుముందు రిటైర్మెంట్ అయిన తర్వాత కొంతమందికి అగ్రికల్చర్ ల్యాండ్లు మరియు కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేది గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పూర్తిగా బంద్ పెట్టడం జరిగింది. కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు కానీ సామల ప్రభాకర్ మెయిన్ ఈరోజు మేము ఎక్సర్సైజ్ మీద ఇక్కడ హరి వాళ్ళ ఇంట్లో మీట్ కావడానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు మాకు హెల్త్ ప్రాబ్లం చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్సర్సైజ్ మీద. ఒకటి ల్యాండ్ అంటే నేను ఒక 30 years సర్వీస్ చేసి వచ్చి ఇప్పుడు 12 years నేను ఉమ్మడి వరంగల్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ ఉమ్మడి వరంగల్. ఇవన్నీ నేను ఒక 12 years కానీ చూస్తున్నా. ఇంతకుముందు గతంలో ఎక్సర్సైజ్మెన్లకు అసైన్ ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు సాగులో ఉన్నా వాళ్ళకు రిజిస్ట్రేషన్ మళ్ళీ వాళ్ళ పిల్లల పేరు చేద్దామంటే కావడం లేదు. బై రీజన్ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం అయినా. అయితే మాకు ప్రభుత్వం ఏదేమైనా కనీసం ఒక సైనికునికి మా 15 ఏళ్ళు, ఇప్పుడు నేను 30 ఏళ్ళు చేసి వచ్చిన, 15 ఏళ్ళు మన వేణుగోపాల్ చేసి వచ్చాను, హరి చేసి వచ్చాను. అంటే ఇలాంటి వాళ్ళు మాది లైఫ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది 1.5 years బ్యాక్. వస్తే నేను ఈసీహెచ్ పోతా అంటే సికింద్రాబాద్ నాకు అప్పుడు నేను పోయే పరిస్థితి లేను. 10 daysలో ఆదిత్య హాస్పిటల్ 2 lakhs ఖర్చు పెట్టినా. నేను పెట్టుకున్నా, అందరూ ఉంటారు కదా మాజీ సైనికులు. అయితే కాబట్టి రిక్వెస్ట్ మాది ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాల్సింది ఏమిటంటే, ఒకటి ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం ఈ మన ఈసీహెచ్ ఒకటి మాకు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తోందని బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గంటా అంజుబాబు అన్నారు. బాపట్ల అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్లోని కాంగ్రెస్ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య 52వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఐడిపిఎల్, బిహెచ్ఈఎల్ వంటి కంపెనీలతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం గాజుల దిన్నె, వంశధార తదితర ప్రాజెక్టులను నిర్మించిన ఘనత సంజీవయ్యది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్ రాజేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ శీలం సాగర్, మాజీ కౌన్సిలర్ నక్కల రాంబాబు, శంకర్, డి రవి, మహిళా అధ్యక్షురాలు దండు రేణుక, కోన జయశాంతి, తాజుద్దీన్, అశ్విని తదితరులు సంజీవయ్య చిత్రపటానికి, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు, జోహార్లు అర్పించారు. ఆయన తన పబ్లిక్ కాలంలో రాజుల దిన్నే ప్రాజెక్టు, అలానే వంశధార ప్రాజెక్టుతో ఇరిగేషన్ శాఖలో మరి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టారు. అలానే నాగార్జున సాగర్కు ఆనాటి బడ్జెట్లో 77 కోట్ల రూపాయలు కేటాయించారు. అలానే ఆయన ఈనాటి వృద్ధాప్య పెన్షన్కు ఆనాడే బీజం వేసి మరి ఆయన 25 రూపాయల పెన్షన్ను ప్రతి ఇంటికి చేర్చేలా మరి 60-50 సంవత్సరాల క్రితమే ఆయన మరి చేపట్టి ఆయన పేదల సీఎంగా పేరుగాంచారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే అత్యంత ప్రేమాభిమానాలతో ఉంది. ఆయన నెహ్రూ గారు మెచ్చిన నాయకుడిగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన ఆశయాలతోనే ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని దానికి కృషి చేస్తున్నటువంటి బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజుబాబు గారు, బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జి జేడి శీలం గారు మరి వారి నాయకత్వంలో ఈ బాపట్ల కాంగ్రెస్ కమిటీ కానీ కార్యకర్తలు కానీ మేమంతా కూడా మరి దామోదరం సంజీవయ్య గారి ఆలోచనలతో, ఆశయాలతో అంజుబాబు గారు, జేడి శీలం గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తామని మహోన్నతమైన మానవతావాది అయినటువంటి దామోదరం సంజీవయ్య గారికి ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రిగా పేరుగాంచినటువంటి దామోదరం సంజీవయ్య గారి 51వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన పేదల ముఖ్యమంత్రి ఎందుకయ్యారంటే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా 6 లక్షల బంజరు భూముల్ని పేదలకు పంచిపెట్టారు. ఇది దేశ చరిత్రలోనే చాలా గొప్ప విషయం. అలానే దేశంలో ఉన్న ప్రతి పేద వృద్ధులకు అండగా ఉండాలని తన తల్లిగారి కోరిక మీద ఆ రోజున 25 రూపాయల పెన్షన్లు ఇచ్చారు. మరి అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి చెందాలని చెప్పి ఐటీపీఎల్, అలానే బిహెచ్ఈఎల్ వంటి పెద్ద ఇండస్ట్రీలను నెలకొల్పారు. జిల్లాకు ఒక ఇండస్ట్రీ ఉండాలని కోరికతో ఆయన ప్రతి జిల్లాని ఇండస్ట్రీగా మలిచారు. ఆయన ఇంకొన్ని సంవత్సరాలు జీవించి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా తప్పకుండా ఏర్పడి ఉండేది. మరి అలాంటి మహనీయుడు, అలాంటి గొప్ప మానవతావాది, మరి గొప్ప కాంగ్రెస్ వాది ఆయన. మరి అలాంటి కాంగ్రెస్ వాది ప్రధానమంత్రి నెహ్రూ గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఆనాటి కాలంలో దామోదరం సంజీవయ్య గారే. అటువంటి వ్యక్తికి ఈ రోజున బాపట్లలో ఫోటోలకి దండేసుకోవడం. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో భారత జాతీయ గీత రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 162వ జయంతి, మనసు కవి ఆత్రేయ 102వ జయంతి సభ నిర్వహించారు. దేశకీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా ఇనుబడింపజేసిన మహోన్నత సాహితీవేత్త విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావురి నరసింహవర్మ మాట్లాడుతూ జనగణమనతో పాటు బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లా గీతాన్ని కూడా రచించి మహాకవిగా ఠాగూర్ విఖ్యాతి నొందారని కొనియాడారు. సాహితీ భారతి ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాదిరావు మాట్లాడుతూ మనసు కవి ఆత్రేయ 400 పైచిలుకు చిత్రాలకు సంభాషణలు రచించారని, దాదాపు 1400 పాటలు రాశారని, అతిలలిత పదాలతో అత్యంత జటిల వేదాంతాన్ని కూడా సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలియజెప్పడం ఆత్రేయ ప్రత్యేకత అని కొనియాడారు. కార్యక్రమంలో అదం షఫీ, ఎం జాకబ్, ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాసరావు, పువ్వాడ వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు ఠాగూర్ ఆత్రేయ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిన్నతనంలోనే నాటకాలలో తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ప్రైవేటు ఉద్యోగాలను కూడా వదిలిపెట్టి నాటకాల మీద ఉన్న వ్యామోహంతో ప్రజా చైతన్యం చేయాలన్న అభిప్రాయంతో ప్రజానాట్య మండలి వారి ప్రభావంతో అనేక నాటికలు రాయటం జరిగింది. మంచి రచయిత, చక్కని నటుడు కూడా. నాటకాల్లో ఆయన మంచి నటుడుగా ప్రయోక్తగా ప్రసిద్ధిగాంచారు. ఆ తదుపరి సినిమా రంగంలోకి వచ్చారు. దాదాపు 400 సినిమాలకి పాటలు రాశారు. 1400 పాటలు కూడా 1400 పాటలు రాశారు. వీరు మంచి ఆత్రేయ గారు అయిన మనసు కవిగా పేరు పొందారు సినిమాల్లో. అదే నాటకాల్లో నాటక రచయితగా, ఆయన నాటకీయంగా నాటకర్తగా ఆయన పేరు సంపాదించారు. గీతాంజలి రచించినటువంటి తండ్రి మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించి ప్రజలకు మంచి సందేశించినటువంటి మహానీయుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా గిరిమడింపజేసిన సాహిత్యవేత్తల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ముఖ్యం. తొలిసారిగా ఆసియా ఖండంలోనే సాహిత్య రంగంలో గీతాంజలి అనే కార్యాన్ని గాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతి లభించింది. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని కూడా రచించారు, జనగణమన. ఈ భారతదేశానికి సంబంధించిన జాతీయ గీతాన్నే కాక బంగ్లాదేశ్ వారు నిత్యం ఆలపించే జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా అనేది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, కవి, నటుడు, చిత్రకారులు, గొప్ప విద్యావేత్త, విద్యా ప్రమాత. శాంతినికేతన్ అనే విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించి అందరికీ విద్యా బోధన చేశారు. సంగీత రంగంలో రవీంద్ర సంగీత్ అనే ఒక కొత్త ప్రక్రియను కూడా రవీంద్రనాథ్ గారు ప్రారంభించారు. బెంగాలీ సాహిత్యంలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సామాన్య భాషలో రచనలు చేశారు. వారు చేసిన రచనలు పోస్ట్ ఆఫీసు, కాబూలి వాలా ఇలాంటివి ఎన్నో గొప్ప రచనలు ఉన్నాయి. వారు రచించిన దాదాపు 2,000 గీతాలు ఈనాటికి కూడా బెంగాలీ ప్రజల నాలుకలపై నాట్యం ఆడుతూ ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ అరాచకాలు అభివృద్ధికి కావాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకొని వీటి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మంత్రి కేటీఆర్ని కోరారు. అంతర్గాం ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వెలుగులు ఇచ్చిన రామగుండం జెన్కో ప్లాంట్ ను వెంటనే యుద్ధ ప్రతిపాదికన విస్తరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అంతర్గాం, పాలకుర్తి 2 మండలాలకు సాగునీరు ఇప్పించడం కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైల్వే బోగీల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం గత వారం రోజుల నుండి మరి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూరగంటి చందర్ గారు మరి అంతర్గాంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం, రామగుండం నవనిర్మాణ సభ
ముఖ్య అతిథిగా మరి కేటీ రామారావు గారు రాబోతా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి సోషల్ మీడియా ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా మరి మేము చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఈ అంతర్గామంలో పనులను పరిశీలించినట్టుగా, ఇక్కడికి శంకుస్థాపనకు రాబోతూ ఉన్నట్టుగా మరి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈ స్థానిక శాసనసభ్యుల్ని మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా మరి గుడ్డి గాడిద పన్ను దోమిండ్రా, లేకపోతే ఎక్కడ పడుకున్నారు? ఈ 4.5 సంవత్సరాలు అభివృద్ధి మొత్తం కూడా కుంటునబడి మరొక 6 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్న సందర్భంలో గత 2 సార్లు ప్రజలను మాయ మాటలతోటి, మాటల గారడితోటి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో యథా రాజా తదా ప్రజ అన్నట్టు మరి అదేవిధంగా గతంలో 2018 ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా తుంగలో దొక్కి మళ్ళీ ఇంకో 2-3 నెలలు అయితే, ఇంకో 4-5 నెలలు అయితే మరి ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో మరి స్థానికంగా రామగుండం ప్రజలను మరొకసారి మోసం చేయడానికి, అభివృద్ధి పనుల పేరుతోటి మోసానికి, భారీ మోసానికి తెరలేపుతున్నటువంటి సందర్భంలో సూటిగా మేము స్థానిక శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మీరే మొన్న మీ యొక్క అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో గౌరవనీయులు మరి కోరుకంటి చందర్ గారు వారి యొక్క అఫీషియల్ పేజీలో పెట్టినటువంటి అంశం మీకు ఇవాళ మీడియా ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మరి కేటీ రామారావు గారి పర్యటనను మా నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రశ్నించే గొంతుగా ఈ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ అన్న గారు కూడా సాధారణంగా అభివృద్ధి చేస్తామని చెప్పి వస్తే సాధారణంగా స్వాగతిస్తాం. కానీ కళ్ళబొల్లి మాటలతోటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శంకుస్థాపన పేరుతోటి ప్రజలను మోసం చేస్తే తప్పకుండా మేము ప్రశ్నిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి రేపు పర్యటనకు వస్తున్నటువంటి కేటీ రామారావు గారిని సూటిగా ఇక్కడ జరుగుతున్నటువంటి రామగుండం శాసనసభ్యులు చేస్తున్నటువంటి మాయ మాటలతో చేస్తున్నటువంటి గారడిని, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడిని, ఇక్కడ జరుగుతున్నటువంటి మాఫియా పద్ధతిని మీకు తెలియజేయాలనే ఆలోచనతో ఇవాళ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మరి మంత్రివర్యులు కేటీ రామారావు గారిని సూటిగా మేము ఇవాళ ఇక్కడ ఈ పాత్రికేయ సమావేశం నుంచి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మరి దేశానికి వెలుగులిచ్చినటువంటి రామగుండం జెన్కో ప్లాంట్ను విస్తరణ చేస్తా అని చెప్పారు. మరి మీ మాటను మర్చిపోయి 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో కూడా జారీ చేసి జెన్కో ప్లాంట్ విస్తరణ చేస్తా అన్నారు. ఆ విస్తరణను మర్చిపోయారు కాబట్టి మేము ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాం. రేపు మీ పర్యటన సందర్భంగా జెన్కో ప్లాంట్ విస్తరణ విషయంలో మీరు స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్ మండలం పల్లిపాడులోని ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ 75,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గాలి రవికుమార్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కంచర్ల విజయేందర్ రెడ్డి, థానేదర్పల్లి సర్పంచ్ బొల్లు శ్రీనివాసరెడ్డి, గుర్రంపోడ్ సర్పంచ్ సయ్యద్ మియా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా అదాలత్ సమీపంలో శ్రీ బాలాజీ హాస్పిటల్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తో కలిసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ డాక్టర్ నీరజ న్యూరో ఫిజిషియన్ మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, గుండె నొప్పులు, నడుము నొప్పికి సంబంధిత చెకప్లు నిర్వహించామని తెలిపారు. తమ హాస్పిటల్లో ఎన్నో రకాల వ్యాధులకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దారులకు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కార్డుదారులందరికీ ఉత్తమ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్రావు, డాక్టర్ శివ, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ బాలాజీ హాస్పిటల్ అండ్ అజరా హాస్పిటల్లో నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు స్టార్ హెల్త్ తరఫున అండ్ మా శ్రీ బాలాజీ తరఫున ఉచిత వైద్య శిబిరము మొదలుపెట్టాము. అండ్ ఇక్కడ ఈసీజీ, ఫ్రీ ఈసీజీ అండ్ కంటి వైద్య చికిత్సలు అండ్ న్యూరో వైద్య చికిత్సలు చేస్తున్నాము. అండ్ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అలాగే మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అండ్ ఈహెచ్ఎస్ అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గత 2 సంవత్సరాల నుంచి ప్రారంభించాము. అండ్ అందరూ వినియోగించుకోవాలి ఈ అవకాశం. వాయిస్ బ్రేక్ అవ్వదా? మెడికల్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద శ్రీ బాలాజీ హాస్పిటల్. బాలాజీ హాస్పిటల్లో ఇక్కడ ఈరోజు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీపుల్కి సర్వీస్ చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామండి. శ్రీ బాలాజీ హాస్పిటల్ వచ్చేసి 2017లో డాక్టర్ సంపత్రావు గారు అండ్ డాక్టర్ నీరజ మేడం గారు ఇక్కడ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ పక్కన స్టార్ట్ చేశారండి. మేము ప్రారంభించిన మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నామండి. మెయిన్గా న్యూరాలజీ, న్యూరో సర్జరీస్, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్, చెస్ట్, కార్డియాలజీ అండ్ లాప్రోస్కోపీ కూడా అవైలబుల్గా ఉందండి. 50 బెడెడ్ హాస్పిటల్ అండ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ కేసెస్ కూడా తీసుకుంటున్నామండి. ప్రజల గురించి మేము కోరుకునేది ఏంటంటే ఏదైనా న్యూరో సంబంధిత ప్రాబ్లం ఏమైనా ఉంటే అంటే ఇన్ కేస్ ఒకవేళ పక్షవాతం లాంటి లక్షణాలు ఉన్న పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. సో నెగ్లెక్ట్ చేయకుండా వితిన్ ద ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు, ఒక గంట లోపు వచ్చేస్తే విండో పీరియడ్ అంటామండి. ఆ లోపు వాళ్ళు హాస్పిటల్కి వెంటనే వస్తే మన దగ్గర థ్రాంబోలైసిస్ కూడా చేయడం జరుగుతుందండి. దానివల్ల వాళ్ళ కాలు చేతి కూడా మనం హాస్పిటల్ ప్రొలాంగ్ స్టే ఎక్కువ లేకుండా. నిర్మల్ జిల్లా తానూరు మండలం బొరిగం గ్రామంలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాములు గ్రామ కామటిగా పనిచేస్తున్నాడు. విద్యుత్ బల్బ్ వెలగడం లేదని కరెంట్ స్తంభం పైకి ఎక్కి చూస్తున్న క్రమంలో షాక్తో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాచలంలో రుచిగా తాజాగా లడ్డు ప్రసాదాల విక్రయం. ఈవో రామాదేవి ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు సహకారం ఎనలేనిది. హర్షం వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. తెలుగువాడి పౌరుషం ఖండాంతరాలకు చాటిన వీరుడు అల్లూరి. తెలుగువాడి పౌరుషాన్ని కొనియాడిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. వరంగల్ జిల్లాలో మాజీ సైనికులకు ఈసీహెచ్ఎస్ సదుపాయం కల్పించండి. హన్మకొండ జిల్లా సంఘం నాయకుల డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.